బ్లాక్ హోల్ పేరులో ఉన్నట్లు ఇదేమి ఒక హోల్ కాదు. నిజానికి బ్లాక్ హోల్ అంటే విశ్వంలో లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేని ఒక ప్రదేశం. అర్థమయ్యేలాగా చెప్పాలంటే మన భూమిలాగా విశ్వంలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి ఒక ఎస్కేప్ వెలాసిటీ ఉంటుంది. అంటే ప్రతి ఆబ్జెక్ట్ నుండి వాటి గ్రావిటేషనల్ పూల్ నుండి బయటికి ఎస్కేప్ అవడానికి ఎంత స్పీడ్ కావాలో దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఉదాహరణకు రాకెట్స్ భూమి గ్రావిటీ దాటి స్పేస్లోకి వెళ్తాయి. ఇలా వెళ్ళాలంటే అవి గంటకి 40,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. అప్పుడు మాత్రమే అవి ఎర్త్ దాటి బయటకు వెళ్తాయి. లేకపోతే ఎర్త్ దాటి బయటకు వెళ్ళలేవు. ఎర్త్ గ్రావిటీ వెనక్కి లాగేస్తుంది. ఈ స్పీడ్నే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. బ్లాక్ హోల్ దగ్గర ఈ ఎస్కేప్ వెలాసిటీ లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించినప్పుడు మాత్రమే బ్లాక్ హోల్ నుండి మనం బయటకు రాగలం. నిజానికి కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించేది ఏది లేదు. సో ఈ బ్లాక్ హోల్ నుండి లైట్ కూడా బయటకు రాలేదు. అందుకే ఈ బ్లాక్ హోల్ అంత చీకటిగా ఉంటుంది. అలాగే దీనికి బ్లాక్ హోల్ అనే పేరు పెట్టారు. ఇంత ఎస్కేప్ వెలాసిటీ ఉండడానికి కారణం గ్రావిటీ. బ్లాక్ హోల్స్కి ఎక్స్ట్రీమ్ గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. ఈ గ్రావిటీకి కారణం బ్లాక్ హోల్ యొక్క మాస్ అలాగే సైజ్. ఒక స్టార్ సైజ్ ఉన్న ఆబ్జెక్ట్ కాస్త చాలా చిన్నగా మారితే గ్రావిటీ ఒకే పాయింట్లో అధికంగా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అర్థమయ్యేలా చెప్తాను. బ్లాక్ హోల్స్ నక్షత్రాలు చనిపోయినప్పుడు, సైన్స్ భాషలో వాటిలో ఫ్యూయల్ అయిపోయినప్పుడు ఏర్పడతాయి. నిజానికి స్టార్ అనేది ఒక న్యూక్లియర్ రియాక్టర్ లాంటిది. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంటుంది. న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే ఏదో కాదు, న్యూక్లియర్ రియాక్షన్స్ జరిగి ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి కావాల్సిన సబ్-అటామిక్ పార్టికల్స్ అలాగే కొన్ని ఎలిమెంట్స్. ఈ ఫ్యూయల్ వల్లే కంట్రోల్డ్ న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ వల్లే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. న్యూక్లియర్ రియాక్టర్స్లో ఫ్యూయల్ ఉన్నంత వరకు న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఈ ఫ్యూయల్ అయిపోయిన తర్వాత రియాక్షన్స్ ఆగిపోతాయి. ఈ రియాక్టర్లోకి మళ్ళీ ఫ్యూయల్ లోడ్ చేయడానికి కొన్ని రోజుల నుండి నెలల సమయం పడుతుంది. న్యూక్లియర్ రియాక్షన్స్లో మెయిన్గా 2 రకాలు ఉంటాయి. న్యూక్లియర్ ఫిజన్ అలాగే న్యూక్లియర్ ఫ్యూజన్. ఫిజన్ అంటే ఒక న్యూక్లియస్ 2గా స్ప్లిట్ అవుతుంది. ఫ్యూజన్ అంటే 2 న్యూక్లియస్ కలిసి ఒకటవటం. ఈ 2 రియాక్షన్స్ జరిగినప్పుడు హీట్ అధికంగా రిలీజ్ అవుతుంది. సో స్టార్స్లో కోర్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగే ఎలిమెంట్ హైడ్రోజన్. ఇదే స్టార్లోని న్యూక్లియర్ ఫ్యూయల్. ఎందుకంటే హైడ్రోజన్ ఉంటేనే స్టార్లో న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. హైడ్రోజన్ హీట్ అయినప్పుడు అలాగే ఎక్స్ట్రీమ్ ప్రెషర్కి గురైనప్పుడు హీలియంతో ఫ్యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఎక్స్ట్రీమ్ హీట్ రిలీజ్ అవుతుంది. మనకు సన్ నుండి వచ్చే లైట్ అసలు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. స్టార్లో ఈ కోర్ నుండి రిలీజ్ అయ్యే ఈ ఎక్స్ట్రీమ్ ఎనర్జీ అలాగే గ్రావిటీ మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది జరుగుతూ ఉంటుంది. గ్రావిటీ లోపల వైపుకు ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ ఫ్యూజన్ బయటకు ఫోర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ 2 ఫోర్సెస్ మధ్య బ్యాలెన్స్ వల్లే స్టార్ స్టేబుల్గా ఉంటుంది. బట్ ఈ కోర్లో ఉండే న్యూక్లియర్ ఫ్యూయల్ ఒక టైంకి అయిపోతుంది. స్టార్లో ఉండే హైడ్రోజన్ అయిపోతుంది. సో న్యూక్లియర్ ఫ్యూజన్ ఆగిపోతుంది. సో ఇలా జరిగినప్పుడు గ్రావిటీని బ్యాలెన్స్ చేసే అవుట్వర్డ్ ఫోర్స్ తగ్గిపోతుంది. హైడ్రోజన్ అయిపోయినప్పుడు స్టార్లోని ఎలిమెంట్స్ ఐరన్ లాంటి మెటల్తో ఫ్యూజ్ అవుతాయి. ఐరన్ ఈ స్టార్స్కి పాయిజన్ లాంటిది. ఐరన్తో ఫ్యూజ్ అయినప్పుడు హీట్ రిలీజ్ అవ్వకుండా చాలా హీట్ అబ్జర్వ్ అవుతుంది. సో ఇలా కోర్ కూల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా కోర్ కూల్ అయ్యే టైంలో గ్రావిటీ అలాగే అవుట్వర్డ్ ఫోర్స్ మధ్య బ్యాలెన్స్ లేక గ్రావిటీ ఇంక్రీజ్ అయ్యి స్టార్ కంప్రెస్ అవడం మొదలవుతుంది. ఎంతగా కంప్రెస్ అవుతుందంటే ఉదాహరణకు మన భూమి అంత సైజు ఉన్న స్టార్ మనం ఆడుకునే మార్బుల్ లేదా గోలీ అంత సైజ్కి కంప్రెస్ అవుతుంది. ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే. మన భూమి సైజు ఉన్న స్టార్స్ బ్లాక్ హోల్స్ లాగా మారవు. ఈ కంప్రెషన్ చాలా వేగంగా జరుగుతుంది. ఈ కంప్రెషన్ యొక్క స్పీడ్ కాంతి వేగంలో 10 to 25% ఉంటుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎలా కంప్రెస్ అయిపోతుందో. ఈ కంప్రెస్ అయిన స్టార్ దగ్గర ప్రెషర్ ఎక్కువయ్యి పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఈ ఎక్స్ప్లోజన్నే సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ అంటారు. ఈ ఎక్స్ప్లోజన్లో స్టార్ కొంత మాస్ని కోల్పోతుంది. అలాగే స్టార్ యొక్క అవుటర్ లేయర్స్ లైట్ స్పీడ్లో 10% స్పీడ్తో బయటకి బ్లాస్ట్ అయిపోతాయి. అవుటర్ లేయర్స్ ఏమో ఎక్స్ప్లోడ్ అయితే మిగిలిన ఇన్నర్ లేయర్స్ అలాగే స్టార్ యొక్క కోర్ ఒక సింగిల్ పాయింట్లోకి ఇంప్లోడ్ అవుతాయి. ఇంప్లోడ్ అంటే ఎక్స్ప్లోడ్కి ఆపోజిట్. అంటే లోపలికి బ్లాస్ట్ లేదా కంప్రెస్ అవటం. ఈ సింగిల్ పాయింట్నే సింగులారిటీ అంటారు. ఈ సూపర్ నోవా ఎక్స్ప్లోజన్లో స్టార్స్ యొక్క మాస్ కొంత తగ్గుతుంది. అయినప్పటికీ ఒక పెద్ద స్టార్ యొక్క మాస్ గ్రావిటీ ఒక చిన్న పాయింట్లో కాన్సన్ట్రేట్ అవుతాయి కాబట్టే ఈ బ్లాక్ హోల్స్ దగ్గర లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేని గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఈ సింగులారిటీ చుట్టూ బార్డర్తో ఒక డార్క్ రీజియన్ ఏర్పడుతుంది. ఇదే బ్లాక్ హోల్. ఈ బార్డర్ పేరే ఈవెంట్ హొరైజన్. నిజానికి అన్ని స్టార్స్ బ్లాక్ హోల్స్గా మారవు. 1937లో ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఒక న్యూక్లియర్ ఫ్యూయల్ అయిపోయిన స్టార్ గ్రావిటీ వల్ల కంప్రెస్ అయిపోకుండా ఉండాలంటే దాని మాస్ సన్ కంటే 1.44 టైమ్స్ మాత్రమే ఎక్కువ ఉండాలి. సన్ కంటే 1.44 టైమ్ మాస్ దాటితే ఆ స్టార్ని గ్రావిటీ కంప్రెస్ చేసేస్తుంది. ఇదే చంద్రశేఖర్ లిమిట్. మన సన్ కంటే 2 నుండి 8 రెట్లు ఎక్కువ మాస్ ఉన్న స్టార్స్ అన్ని న్యూక్లియర్ ఫ్యూయల్ అయిపోయాక కంప్రెస్ అయ్యి వైట్ డ్వార్ఫ్స్ అవుతాయి. స్టార్ యొక్క మాస్ మన సన్ కంటే 8 నుండి 20 రెట్లు ఎక్కువ ఉంటే అవి న్యూట్రాన్ స్టార్స్ అవుతాయి.
ఒకవేళ స్టార్ యొక్క మాస్ మన సన్ మాస్ కంటే 20 రెట్లు లేదా అంతకంటే అధికంగా ఉంటే అవి బ్లాక్ హోల్స్ అవుతాయి. కొన్ని స్టార్స్‌కి మాస్ సన్ కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇవి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్‌గా అవుతాయి. దాదాపు ప్రతి గ్యాలక్సీ మధ్యలో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. మనం మిల్కీ వే గ్యాలక్సీలో కూడా సజిటేరియస్ ఏ స్టార్ అనే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. సో, అలా ఏర్పడిన బ్లాక్ హోల్స్ చూడటానికి ఇలా ఉంటాయి.